వాట్సాప్ గైస్, నేను మీ ఆర్ఎన్వై. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఆర్ఎన్వై. వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అలానే గైస్, మన వీడియోస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళ కోసం నా ఇన్స్టా పేజ్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలానే వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను. మన ఛానల్ గురించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే వెంటనే నా ఇన్స్టా పేజీని అయితే ఫాలో అయిపోయింది గైస్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. గైస్, ఈ వీడియోలో మీకు 2 టాపిక్స్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఫస్ట్ వచ్చేసి, ఆల్రెడీ మీకు చెప్పాను కదా గైస్, అన్బాక్సింగ్ వీడియోలో మన గోప్రోకి ఇంకా కొన్ని యాక్సెసరీస్ అయితే కొనాలి అని. సో ఆ యాక్సెసరీస్ అయితే ఎలా కొన్నాను, ఎక్కడ కొన్నాను, ఎంత కాస్ట్ అయినాయి యాక్సెసరీస్ మొత్తం ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, అలానే చూపిస్తాను. సెకండ్ టాపిక్ వచ్చేసి, చాలా మంది తమ్నైల్ చూడంగానే నాకు తెలిసి కన్ఫ్యూజన్లో ఉండుంటారు. సో గైస్, ఈ వీడియోలో మీకు ఒక పెద్ద సీక్రెట్ అయితే చెప్పబోతున్నాను. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి గైస్, 1 సెకండ్ కూడా. గైస్, మీరు ఏదైతే తమ్నైల్లో చూసారో అది నిజమే గైస్. నేనైతే ఇండియా వదిలి ఫారెన్ వెళ్ళడానికి అయితే ప్లానింగ్ చేస్తున్నాను కాదులే, ఆల్రెడీ ప్రాసెస్ 90% కంప్లీట్ అయ్యింది. వీసా డ్రాప్ కూడా కంప్లీట్ అయింది గైస్. నేనైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంతా అనుకున్నట్టు జరిగితే జనవరి 2024లో ఇండియా నుంచి ఫారిన్ అయితే వెళ్తాను గైస్. నార్మల్గా ఈ విషయం అయితే ఇప్పుడు చెప్పకూడదు అనుకున్నా గైస్. వీసా వచ్చాక మొత్తం క్లియర్గా చెప్దాం అనుకున్నా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఈ విషయం నేను ఎవరికి చెప్పలేదు, జస్ట్ నా క్లోజ్ ఫ్రెండ్స్కి అలానే నా ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే తెలుసు. ఏ వీడియోలో కూడా నేను చెప్పలేదు ఇలా ఫారిన్ వెళ్తున్నానని. బట్ నా సపోర్టర్స్కి ఎలా తెలిసిందో ఏమో, నాకు రీసెంట్గా ఇన్స్టాలో కొన్ని మెసేజెస్ అయితే వస్తున్నాయి. బ్రో ఫారెన్ ప్లాన్ చేస్తున్నారు కదా, ఎంతవరకు వచ్చింది, ఏ కంట్రీకి వెళ్తున్నారని. సో అందుకని ఈ వీడియో తీయటం జరుగుతుంది గైస్. నేను ఈ వీడియోలో చెప్పకపోవడానికి రీజన్ వచ్చేసి, సపోజ్ ఇప్పుడు నేను మొత్తం ప్రాసెస్ క్లియర్గా చెప్పాక సపోజ్ ఏమైనా నెగిటివ్గా వస్తే తర్వాత అసలు బాగోదు. సో అందుకని నేను ఏమీ చెప్పట్లేదు ఇప్పుడు. అదే వీసా వచ్చాక నేను చెప్తే నేను కూడా చెప్పడానికి కాన్ఫిడెన్స్ ఉంటుంది నాకు కూడా. ప్రాసెస్ ఎలా ఉంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఏ కంట్రీ వెళ్తున్నాను, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎందుకు వెళ్తున్నానని. సో ఒక 10 days గైస్, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. 10 days తర్వాత నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకైతే 100% వీసా వస్తుందని నమ్మకం అయితే ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో మరి రిజల్ట్ అనేది. వీసా వచ్చాక నెక్స్ట్ వీడియోస్ మొత్తం దాని గురించే గైస్. ప్రాసెస్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 10 days మనం ఏం చేద్దామంటే కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాము. నాకు తెలిసి ఇదే లాస్ట్ వీడియో అవ్వచ్చు ఈ సంవత్సరంలో. నెక్స్ట్ వీడియోస్ మొత్తం చాలా బాగుంటాయి, ఎందుకంటే ఈ వీడియో కూడా నేను ఫోన్లో తీస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్ మొత్తం మన గోప్రోలో ఉంటాయి, ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ 10 days అయితే మనం ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాము మన ఏపీలో ఉన్న స్టేట్స్. నేనైతే ప్రతిదీ అప్డేట్ ఇవ్వడానికి చూస్తాను ఇన్స్టాగ్రామ్లో. ఈ మధ్య ఒక పోస్ట్ కూడా పెట్టాను గైస్ ఇన్స్టాలో, నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్దామని. మీరైతే చాలా రెస్పాన్స్ బాగా ఇచ్చారు. సో నాకైతే బాగా నచ్చింది, మీ రెస్పాన్స్ బాగా ఇస్తున్నారు. సో ఇలానే నాకు తెలియనివి, తెలుసుకోవాల్సిన ప్లేసెస్ ఏమైనా ఉంటే నా ఇన్స్టాలో అయితే ప్రతిదీ పోస్ట్ చేస్తాను. మీరు తప్పకుండా ప్రతిదానికి రెస్పాండ్ ఇవ్వండి, అవుతారని నేను అనుకుంటున్నాను గైస్. ఇప్పుడైతే గోప్రో యాక్సెసరీస్ అయితే చూద్దాము. ఆల్రెడీ అన్బాక్సింగ్లో చెప్పాను కదా గైస్, కొన్ని యాక్సెసరీస్ అయితే తీసుకోవాలి మన గోప్రోకి అని. సో నేను ఏమేం చేశానంటే ఎన్ఆర్టీలో మొత్తం ప్లేసెస్ చూశాను గైస్, గోప్రో సంబంధించిన యాక్సెసరీస్ తీసుకుందామని. ఒక్క ప్లేస్లో కూడా ఆ యాక్సెసరీస్ అయితే అవైలబుల్గా లేవు. ఎక్కడ అడిగినా విజయవాడ లేదా హైదరాబాద్, ఈ 2 ప్లేసెస్ మాత్రమే చెప్తున్నారు. గుంటూరులో కూడా ఉండవంట యాక్సెసరీస్ గోప్రో సంబంధించినవి. సో నేనేం చేశానంటే ఇలా వల్ల కాదులే అని అమెజాన్ ఆర్డర్లో అయితే పెట్టాను. నాకు ఆర్డర్ అయితే నిన్న వచ్చింది గైస్. సో అందుకని ఇవాళ వీడియో అయితే తీస్తున్నాను. ఇవాళ డేట్ వచ్చి 29, నాకు ఆర్డర్ వచ్చేసి 28న వచ్చింది. ఇదిగో గైస్, ఇదే నాకు వచ్చిన బాక్స్ అమెజాన్ నుంచి. ఈ బాక్స్ కాస్ట్ వచ్చేసి 25,000. నేనైతే చాలా పెద్దగా ఎక్స్పెక్ట్ చేశాను, బాక్స్ ఏమైనా 25,000 పెట్టేసరికి పెద్దదిగా వస్తుందని. సో అలా ఏముండదు. ఈ బాక్స్ కాస్ట్ వచ్చేసి 25,000 గైస్.
చూద్దాం అసలు లోపల ఏమేమి ఉన్నాయో. నేనైతే ఓపెన్ చేయలేదు ఏమున్నాయో, వీడియో తీస్తా ఓపెన్ చేద్దామని మీకు చూపిద్దామని. సో ఇంక ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం, యాక్సరీస్ ఏమేమి ఉన్నాయో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు తీసుకున్నాను ఆ యాక్సరీ, దానివల్ల ఉపయోగం ఏందని. బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను గైస్. 25,000 పెట్టి ఇంత చిన్న బాక్స్ ఓపెన్ చేయాలంటే ఏదోలాగుంది. మా నాన్న వీడియో చూస్తే మాత్రం బెల్ట్ తెగిందే. ఇంత చిన్న బాక్స్ లో 25,000 పెట్టి ఏం కొన్నావురా అని. ప్యాకింగ్ పెద్దదిగా ఉంది, కొంచెం కష్టంగా ఉంది తీయడానికి. పక్కన పెడదాం. ఫస్ట్ అయితే మనకి మెమరీ కార్డ్ అయితే ఇచ్చారు గైస్. ఇది గోప్రోకి సంబంధించిన మెమరీ కార్డ్, శాండిస్క్ ఎక్స్ట్రీమ్ 256 GB ఇది తీసుకున్నాను. ఇలాంటివి యాక్చువల్లీ 2 తీసుకున్నాను గైస్. ఒకటి అయితే అమెజాన్లో ఆర్డర్ చేశాను, ఇంకోటి నేను సపరేట్గా కొన్నాను. సో ఇది ఒకటి తీసుకున్నాను గైస్. ఇది వచ్చేసి బ్యాటరీస్ గైస్, గోప్రో బ్యాటరీస్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా గైస్, నాకు క్రియేటర్ ఎడిషన్లో వచ్చేసి ఒక బ్యాటరీ ఇచ్చారు. అది మ్యాక్సిమం సరిపోదు, ఎందుకంటే ఒక బ్యాటరీ వచ్చి 5 hours లేదా 5.5 hours అయితే వస్తుంది. సో అదైతే సరిపోదు, అందుకనే నేను 2 బ్యాటరీస్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను గైస్. దీంతో పాటు బ్యాటరీకి సంబంధించిన ఛార్జర్ కూడా ఇచ్చారు గైస్. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ప్రతిసారి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి కుదరదు కాబట్టి ఎక్స్ట్రా పేట్స్ అయితే నేను 2 తీసుకున్నా గైస్. పక్కన పెడదాం గైస్. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్, ఎవరైతే వీడియోలో ఇంట్రెస్ట్ ఉందో వ్లాగింగ్ తీద్దాం అనుకున్న వాళ్ళకి. ఇది ఎక్స్ట్రీమ్ ప్రో SSD. మన వీడియోస్ ఏమైతే తీసామో అవి మొత్తం దీంట్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు గైస్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. సపోజ్ మనం ఫోన్లో స్టోర్ చేసుకోవాలన్నా మన ఫోన్ అంత కెపాసిటీ అయితే ఉండదు, స్టోరేజ్ కెపాసిటీ. సపరేట్గా ఇదైతే క్యారీ చేయాలి ప్రతి ఒక్క వ్లాగింగ్ తీసేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రావెలింగ్లో. నాకు తెలిసి ఇదే 12 నుంచి 15,000 వరకు కాస్ట్ అయితే పడింది గైస్. ఇది ఒక్క బాక్స్ చూడండి గైస్, కొంచెం చిన్నది. ఇది 15,000 12,000 పడింది అలా. సో ఇది ఒకటి అయితే తీసుకున్నాను గైస్. ఇది వచ్చేసి గోప్రోకి సంబంధించిన గ్లాస్ గైస్. గ్లాస్ వాటి మీద స్క్రీన్ మీద వేసే గ్లాస్, టెంపర్ గ్లాస్ అంటాం కదా, ఫోన్కి వేస్తాం కదా. సో ఆ టైప్ గ్లాస్ గైస్. దీంట్లో మాత్రం 3 టైప్ ఆఫ్ గ్లాసెస్ ఉంటాయి. మన గోప్రోకి ఫ్రంట్ స్క్రీన్ ఒకటి ఉంటుంది కదా గైస్, అదొకటి. లెన్స్ కి సంబంధించింది ఒక గ్లాస్, బ్యాక్ సైడ్ స్క్రీన్ ఉంటుంది కదా, సో దానికి కూడా గ్లాస్ అయితే దీంట్లో వస్తుంది. అందుకని నేను గ్లాస్ అయితే ఆర్డర్ చేశాను గైస్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన డస్ట్ లెన్సెస్ మీద డస్ట్ అలా పడతా ఉంటుంది కాబట్టి బయటకు వెళ్తాం కదా. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్. సో ఇదైతే ఒకటి తీసుకున్నాను. ఇంతే గైస్. ఇది వచ్చేసి ఇంకా మనం తీసుకున్న బిల్లు. నాకు తెలిసి మీకు కానరాదులేండి, ఆఫ్ చింపేశారు. ఇవి గైస్, ఇవి ఏవైతే తీసుకున్నానో ఇవి 25,000 అయితే పడ్డాయి నాకు. చెప్పే కదా, ఈ 4 items మా నాన్న చూస్తే 25,000 పెట్టానంటే బెల్ట్ అయితే తెగిందే నాకు. ఇది గైస్, ఈ 4 items 25,000 అయితే పడింది యాక్సరీస్. ఇప్పుడైతే నాకు ఇంకేం యాక్సరీస్ అయితే పని లేదు గైస్, ఇవైతే సరిపోతాయి ప్రెసెంట్. ఇంకా తీసుకోవాలనుకుంటే ఒక్క యాక్సరీస్ అయితే తీసుకోవాలి, అది కూడా మైక్. అది చూసాను గైస్, కాస్ట్ వచ్చేసి 30-35,000 అయితే ఉంది. సో ఇప్పుడైతే నాకు అంత మైక్ యూజ్ చేసే అంత సీన్ అయితే లేదులేండి. ఫ్యూచర్లో మీ సపోర్ట్ వల్ల మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఎక్కువయ్యి మనకి వ్యూస్ ఎక్కువ వస్తే ఖచ్చితంగా మైక్ అయితే తీసుకుంటాను గైస్. సో అందుకని ఇప్పుడైతే తీసుకోలేదు, ఇంతవరకు అయితే సరిపోతాయి గైస్. ఇవాళ వీడియో అయితే కంప్లీట్ అయింది, మీకు కూడా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను గైస్. ఫారిన్ ప్లానింగ్ 90% అయితే కంప్లీట్ అయింది. సో 10 days తర్వాత వీసా అయితే వస్తుంది. వచ్చాక ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం దాని గురించి. సో తర్వాత వచ్చేసి యాక్సరీస్ కూడా చెప్పాను కదా గైస్ క్లియర్గా, ఇవే తీసుకున్న యాక్సరీస్. నాకు తెలిసి ఈ ఇయర్లో ఇదే లాస్ట్ వీడియో అవ్వచ్చు గైస్ మన ఛానల్లో. మ్యాక్సిమం రేపు వెళ్దాం అనుకుంటున్నా వేరే ప్లేస్కి, కుదరొచ్చు కుదరకపోవచ్చు. ఇవాళ డేట్ వచ్చి ఆల్రెడీ చెప్పాను కదా గైస్ 29. రేపు 30 ప్లాన్ చేస్తున్నా వేరే ప్లేస్కి వెళ్దామని.
సో కుదిరితే నో ప్రాబ్లం, ఆ వీడియోలో ఇంకా మంచిగా డిస్కస్ చేసుకుందాం. కుదరకపోతే ఇప్పుడే చెప్తున్నాను గైస్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2024. అందరికీ, నా ఫ్రెండ్స్కి, నా సపోర్టర్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి గైస్. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.